కి నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 76. హెచ్‌వి హోమ్‌స్టేడ్. సింధూజ లక్ష్మిని సొంత వాళ్ళలాగా చూసుకుంటుంది. ఆనంద్, శ్వేత నిత్యతో చాలా క్లోజ్ అయిపోతారు. సింధూజకి అప్పటి వరకు ఉన్న లోన్లీనెస్ పోయి లక్ష్మి వాళ్ళు రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎప్పుడూ ఒంటరిగా ఉండే సింధూజ ఇప్పుడు లక్ష్మితో మాట్లాడుతున్నంతసేపు ఏదో తెలియని సంతోషం, ఆత్మీయురాలులాగా అనిపిస్తుంది. తనతో మాట్లాడుతుంటే తన హెల్త్ కండిషన్ తెలిసిన సింధూజ బాగా ప్రేమగా చూసుకుంటుంది. లక్ష్మి గారు, ఇంకా మన పిల్లలు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది సింధూజ. ఏమో అండి, హర్షబాబు మమ్మల్ని మాత్రమే తీసుకొచ్చారు. అంజలిని తీసుకురావడానికి వెళ్ళాడు. నాకు ఏం తెలీదు. ఒకసారి మీరే ఫోన్ చేసి అడగండి అంటుంది లక్ష్మి. కూతురి పరిస్థితి ఎలా ఉందో కనుక్కోవడానికి. కానీ ఒక నమ్మకమైతే ఉంది. హర్ష తనతో ఉన్నాడు. తనకి ఎలాంటి ఆపద కలగనీయడు అని. కానీ తల్లిగా ఆ మాత్రం టెన్షన్ ఉండడం కామన్. మీరు టెన్షన్ పడకండి, నేను కనుక్కుంటాను అంటూ హర్షకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు బాబు. ఎందుకంటే పాపతో బిజీగా ఉన్నాడు. అలా డాడ్ కాల్ చేసి అతన్ని డిస్టర్బ్ చేశాడని సైలెంట్లో పెడతాడు మొబైల్ని. కిరణ్కి కాల్ చేస్తే ఎక్కడున్నాడో కనుక్కుంటాడు కదా అని అనుకొని కిరణ్ నెంబర్కి ట్రై చేస్తూ ఉంటుంది. రింగ్ అవుతున్న మొబైల్ని చేతిలోకి తీసుకొని చూడగానే అత్త అని ఉండడంతో అత్తయ్య గారికి ఏం చెప్పాలి అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తాడు కిరణ్. ఎలాగో తెలుస్తుంది, చెప్పక తప్పదు అని అనుకుంటూ ఆంటీకి మాత్రం చెప్పకూడదని చెప్పాలి అని, హలో అత్తయ్య చెప్పండి అంటాడు. హర్ష, అంజలి ఎక్కడున్నారు కిరణ్ అడుగుతుంది. అది అత్తయ్య, మీకు ఒక విషయం చెప్పాలి. పక్కన లక్ష్మి ఆంటీ ఉంటే తనకి దూరంగా ఉండి కాల్ మాట్లాడండి అని చెప్పగానే లక్ష్మి కంగారుగా సింధూజని చూస్తూ ఉంటుంది. అంజలి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమోనని. నేను ఇప్పుడే వస్తా లక్ష్మి గారు అని చెప్పి బయటకు వస్తుంది సింధూజ. చెప్పు కిరణ్. అది అత్తయ్య అని జరిగింది చెబుతాడు. ఆ మాటకి ఒకవైపు సంతోషం, ఒకవైపు బాధ కలుగుతుంది సింధూజకి. అంజలి కోడలు కావాలని బాగా కోరుకుంటుంది. ఎందుకంటే ఆ రోజు పార్టీలో ఇంట్రడ్యూస్ చేసినప్పుడే సింధూజకి బాగా నచ్చేసింది అంజలి. కొడుకు తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని సంతోషం ఒకవైపు, కోడలికి ప్రాణహాని జరిగిందని బాధ ఇంకొక వైపు. ఇప్పుడెలా ఉంది కిరణ్ అడుగుతుంది కంగారుగా. ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి. తనని డిశ్చార్జ్ చేయగానే ఇంటికి తీసుకొచ్చేస్తాం. ఈ విషయం లక్ష్మి ఆంటీకి చెప్పకండి అనగానే, సరే కిరణ్, చెప్పను. ఓకే అత్తయ్య, నేను అంజలిని ఒకసారి చూడాలనుకుంటున్నాను అంటుంది. సరే అత్తయ్య రండి. ఓకే కిరణ్ అని కాల్ కట్ చేస్తుంది. లోపల టెన్షన్ పడుతున్న లక్ష్మికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సింధూజకి. ఇక చేసేది లేక లక్ష్మి రూమ్కి వచ్చి తన కూతుర్ని పెళ్లి చేసుకున్న విషయం చెబితే కాస్త టెన్షన్ ఫ్రీ అవుతుంది కదా అని అనుకొని ఆ గుడ్ న్యూస్ని లక్ష్మికి చెప్పడానికి లోపలికి వస్తుంది. వదిన గారు అంటుంది సింధూజ. ఆమె అలా అనగానే లక్ష్మి అయోమయంగా తననే చూస్తూ ఉంది. మిమ్మల్నే వదిన గారు అంటుంది సింధూజ. మీరు నన్ను వదిన గారు అని పిలవడమేంటి అంటుంది ఆశ్చర్యంతో కూడిన గొంతుతో. అది వదినగారు, నా కొడుకు మీ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు అనగానే ఆమె సంతోషానికి అవధులు ఉండవు. అంత మంచి అల్లుడు దొరకడం ఏ తల్లికైనా సంతోషం ఉండదా? బాగా సంబరపడిపోతూ, అవునా, మీకెలా తెలిసింది అనగానే కిరణ్కి కాల్ చేశాను, చెప్పాడు. మరి ఇప్పుడు ఎక్కడున్నారంట అనగానే ఏం చెప్పాలో అర్థం కాక, ఇంకా ఊర్లోనే ఉన్నారంట, ఎప్పుడు వస్తారో తెలీదు అన్నాడు. అనగానే అవునా, చాలా మంచి విషయం చెప్పారు అంటూ సంబరపడిపోతుంది. మీరు కాస్త రెస్ట్ తీసుకోండి వదిన గారు, నేను ఇప్పుడే వస్తాను. ఏదైనా అవసరమైతే మేడ్స్ ఉన్నారు, వాళ్ళకి చెప్పండి, మీకు ఏం కావాలన్నా తీసుకొస్తారు అనగానే సరే వదిన గారు అంటుంది. సింధూజ అక్కడి నుండి కిందకి వచ్చి శ్వేత, ఆనంద్, నిత్య ముగ్గురు టీవీ చూస్తూ బాగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చింది ఒక్కరోజైనా బాగా కలిసిపోయారు ముగ్గురు. నా కూతురు ఎప్పుడు ఇంత సంతోషంగా ఉండడం చూడలేదు. బట్ ఫస్ట్ టైం ఆమె అంత మనస్ఫూర్తిగా నవ్వడం చూసి అని అనుకుంటూ వీళ్ళకు చెబుదామా వద్దా అని ఎలాగో లక్ష్మి గారికి చెప్పలేదు. కనీసం శ్వేతకైనా చెబుదామని అనుకొని మెల్లగా తనని పిలిచి మ్యాటర్ చెబుతుంది సింధూజ. షాక్ అవుతుంది శ్వేత. అక్కకి ఎలా ఉందోనని టెన్షన్ పడుతూ ఉంటుంది. నువ్వు టెన్షన్ పడకు తల్లి, అక్కకి ఏం కాలేదంట, సేఫ్గానే ఉంది. మీ బావగారు ఊరుకుంటారా చెప్పు? తనకి ఏదైనా అయితే ఆ దేవుడిని ఎదురించైనా సరే అక్కని బాగా చూసుకుంటాడు.
అనగానే అన్ని రోజులు హర్షని చూసిన శ్వేతకి అతని మీద ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టి సింధూజ మాటలకి కాస్త టెన్షన్ ఫ్రీ అవుతుంది. ఒక క్షణం కూడా లేట్ చేయకుండా నిత్యని తీసుకుని ముగ్గురు హాస్పిటల్కి బయలుదేరుతారు. కారు హాస్పిటల్ ముందు ఆగుతుంది. వెంటనే కార్ దిగి లోపలికి వస్తారు. కిరణ్, అంజలి ఎక్కడా అని అడగగానే ఇదిగోండత్తయ్య, ఇదే రూమ్ అంటూ ముగ్గురిని తీసుకెళ్తాడు. హర్ష, అంజు ఇద్దరు చిన్నగా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరినీ చూసి సింధూజకి కడుపు నిండిపోతుంది. ఎంత బాగున్నారు చిలక గోరింకల్లాగా అనుకుంటుంది మనసులో. తనని దూరం నుండి చూసిందే కానీ ఎప్పుడూ అంజలితో మాట్లాడిందే లేదు. ఫస్ట్ టైం తనతో ఈ సిచ్యువేషన్లో మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదు సింధూజ. పరిచయం లేని వ్యక్తితో ఏం మాట్లాడాలో అర్థం కాక అడుగులు మెల్లగా ముందుకు పడుతున్నాయి. వాళ్ళు ముగ్గురు లోపలికి వచ్చి నిత్య, శ్వేత, అక్క, వదిన అనుకుంటూ ఇద్దరు కంగారుగా దగ్గరికి వస్తారు. వాళ్ళిద్దరిని చూసిన అంజలి ఒక్కసారిగా సంతోషంతో తన పెదవులు విచ్చుకుంటాయి. ఎలా ఉన్నావక్క అంటుంది శ్వేత. పర్వాలేదురా అంటుంది చిన్నగా. నిత్యకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఆమెను అలా చూస్తుంటే బాధేస్తుంది తనకి. పరిచయమైన కొన్ని రోజుల్లోనే బాగా కలిసిపోయింది అంజలి. ఆమె మీద ఎందుకో బాగా ఇష్టం పెంచుకుంది. తను ఇప్పుడు అన్నకి భార్యగా వచ్చిందని ఇంకాస్త సంతోషం వేస్తుంది నిత్యకి. వదినా అని తన పక్కన కూర్చొని చేతి నిమురుతూ ఉంటుంది నిత్య. అలా వదినా అంటుంటే మనసుకు ఏదో తెలియని సంతోషం కలిగింది అంజలికి. పక్కన ఉన్న హర్ష పెదవులు విచ్చుకుంటాయి. నిన్నటి వరకు అంజలి అంటే ఎవరో తెలియని పరాయి పిల్ల ఈ క్షణం వదిన, మన సొంత ఇంటి మనిషి అయిందన్న సంతోషం నిత్యలో కొట్టొచ్చినట్లు కనబడుతోంది. దూరంగా నిలబడి వాళ్ళని చూస్తున్న సింధూజని చూస్తాడు హర్ష. మామ్ అనుకుంటూ తన దగ్గరికి వెళ్ళగానే కొడుకులో ఇంత ముందలా కేర్లెస్ లేదు, ప్రేమగా వచ్చింది పిలుపు కూడా. ఏంటి ఇంత మార్పు అనుకుంటుంది ఆ తల్లి. చాలా రోజులవుతుంది హర్షని చూడక. తన ఫేస్ ఒక్కసారిగా వెలిగిపోయి కొడుకుని గట్టిగా హగ్ చేసుకోవాలని అనుకుంటూ మళ్ళీ అవాయిడ్ చేస్తాడేమో అన్న భయం ఆ తల్లి మనసులో. కానీ ఆమె ఉద్దేశాన్ని అబద్ధం చేస్తూ కొడుకు తల్లి దగ్గరికి వచ్చి ఆమెను హార్ట్ఫుల్గా హత్తుకుంటాడు. అతడు అలా హత్తుకోగానే తల్లి మనసు కరిగిపోయి కళ్ళల్లో నుండి నీళ్లు జారుతున్నాయి. నాన్న, ఎన్ని రోజులవుతుందిరా చూడక అంటూ కోడలికి ఎలా ఉంది అని కళ్ళెగరేస్తుంది హర్షని చూసి. మన బాబుకి సిగ్గు బిడియం లాంటివి ఉండవు కాబట్టి చిన్నగా ఒక చిరునవ్వు నవ్వి, నీ కోడలికేంటమ్మా బాగానే ఉంది చూడు, అది నా నుండి ఎప్పటికీ తప్పించుకోలేదు, ఆ దేవుడికి కూడా సాధ్యపడదు అని అనుకుంటూ సింధూజని అంజు దగ్గరికి తీసుకువస్తాడు. సింధూజ అంజుని ప్రేమగా చూస్తూ తన తల మీద చెయ్యి వేసి ఎలా ఉంది తల్లి అడుగుతుంది. ఆమె అంత ప్రేమగా అడుగుతుంటే తన తల్లి ప్రేమ గుర్తొస్తుంది అంజలికి. తెలియకుండానే కళ్ళల్లో చెమ్మ చేరి పర్వాలేదాంటీ అని హర్షని చూడగానే బాబు షార్పుగా ఒక చూపు చూస్తున్నాడు. అమ్మో, మళ్ళీ స్టార్ట్ చేశాడు ఈ చూపుల బాణాలు అని మనసులో అనుకుని అత్తయ్య అంటుంది ఆప్యాయంగా. హర్ష ఫేస్లో చిన్నగా స్కార్ఫ్ అలా వచ్చి వెళ్ళిపోయింది. టక్కున పసిగట్టేసింది పాప. సింధూజకి మాత్రం అంజు అలా పిలుస్తుంటే మనసు నిండిపోయింది. అంజు సింధూజతో మాట్లాడి ఒక కన్ను హర్ష మీదికి విసరగానే బాబు ఉంటాడా, ఎప్పుడో వెళ్ళిపోయాడు. వీళ్ళ సెంటీ డ్రామా చూడలేక ఉషో ఈయన మారడు అని నిట్టూర్పు విడిచి వచ్చిన వాళ్ళ ముగ్గురితో మాట్లాడుతూ ఉంది అంజలి. శ్వేత అమ్మకి ఎలా ఉందిరా అడుగుతుంది. పర్వాలేదక్క, బాగుంది. కిరణ్ అన్నయ్య హాస్పిటల్కి తీసుకెళ్లాడు. డాక్టర్ ట్రీట్మెంట్ చేసి పంపారు. తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఏం టెన్షన్ పడకక్క అంటుంది శ్వేత. అమ్మ అంజు, అమ్మని చూసుకునే బాధ్యత నాది, కానీ ఇప్పటి నుండి నీ పతి పరమేశ్వరుణ్ణి చూసుకునే బాధ్యత నీది అని కళ్ళెగరేస్తుంది. ఆ మాటకి చిన్నగా నవ్వుతుంది అంజు. అలా మాట్లాడగానే ఈ కాలంలో సొంత వాళ్ళని చూసుకోవడమే చాలా కష్టం. అలాంటిది ఎవరో తెలియని పరాయి వ్యక్తి వచ్చి కూడా ఒకరోజు మాత్రమే అవుతుంది, కానీ ఇంత ప్రేమగా ఎలా మాట్లాడుతుంది అని ఆశ్చర్యపోతుంది అంజలి. అసలు ఇంత మంచి అత్తయ్యకి ఈ అరగంటు బాబు ఎలా పుట్టాడో ఏంటో. అత్తయ్యకి ఈయనకి అసలు ఎలాంటి సంబంధమే లేదు అని మావయ్య పోలికలు అనుకుంటూ ఉండగా, ఏమైంది తల్లి, ఏం ఆలోచిస్తున్నావు అడుగుతుంది సింధూజ. ఏం లేదు అత్తయ్య అంటుంది. లేదు, ఏదో ఆలోచిస్తున్నావు, నాకు చెప్పాల్సిందే. అది అత్తయ్య, మిమ్మల్ని ఒకటి అడుగుతా, ఏమనుకోరు కదా
అంటుంది. నేనేమనుకోను, నీ మనసులో ఏముందో అడిగేసేయి. అత్తయ్య అభయం ఇవ్వగానే అది అత్తయ్య మీరు ఇంత స్మార్ట్గా ఇన్నోసెంట్గా ఉన్నారు, మీ కడుపులో ఈ అరగంటి బాబు ఎలా పుట్టాడు అనగానే కిలుక్కున నవ్వుతుంది సింధూజ. ఆమె నవ్వును చూసి అయోమయంగా చూస్తూ ఉంది అంజు. ఏమైందత్తయ్య, ఎందుకలా నవ్వుతున్నారు? వాడు మీ మావయ్య పోలిక, బంధాలు విలువలు ఏవీ ఉండవు వాళ్ళకి అంటుంది. ఎప్పుడు మనీ సంపాదించడం, లగ్జరీగా బ్రతకడం అంతే తెలుసు. మనం ఎంత ప్రేమగా చూసుకున్నా వాళ్ళకి అవేవీ పారవు అనగానే అత్తయ్య ఇంత ఏజ్కి వచ్చిన మావయ్యని మార్చుకోలేదు, కానీ హర్ష నా కోసం అతని క్యారెక్టర్ని ఎంతో కొంత మార్చుకున్నాడు. అది నా గొప్పతనం కాదు, అతనికి నా మీద ఉన్న ప్రేమ. కానీ ఈ రావణ్ మహారాజ్ ప్రేమ అంటే ఒప్పుకోడాయే. ఏం చేస్తాం, మనమే మెల్లిగా మార్చుకుందాం అని అనుకుంటూ ఉంటుంది పాప. మళ్ళీ ఏంటి కోడలా, ఏం ఆలోచిస్తున్నావు? కానీ అత్తయ్య ఆయనకి ప్రేమ అంటే ఎందుకు నచ్చదు? వాడి జీవితంలో నీలాంటి అమ్మాయిలు ఎవరూ కనిపించలేదు. వాడి చుట్టూ ఉండే పరిస్థితులు కూడా అలాగే కమర్షియల్గా ఉండేవి. అందరూ డబ్బుని చూసి విలువనిచ్చేవారు, కానీ మనిషికి ఇవ్వకపోతుండే. వాళ్ళందరినీ అలా చూసి చూసి వాడికి విసిగొచ్చేసింది. డబ్బు సంపాదిస్తే సమాజంలో విలువ ఉంటుంది అని నమ్మాడు. ప్రేమలు బంధాలు ఏమీ తెలియవు వాడికి. కానీ నువ్వే మార్చుకోవాలి మీ ఆయన్ని. ఆల్రెడీ నీకోసం చాలా మారాడు అని అర్థమవుతుంది. నీకో విషయం చెప్పనా అంజు? ఏంటి అన్నట్లు చూస్తుంది పాప. వాడు అంత ప్రేమగా నన్ను హత్తుకోవడం ఇదే మొదటిసారి. అంటే నమ్ముతావా అనగానే ఆశ్చర్యపోతుంది. అవునా, మరీ అలా ఎలా ఉంటారు అత్తయ్య అంటుంది. చెప్పాను కదా, వాడి చుట్టూ ఉండే పరిస్థితులు వాడిని అలాగా మార్చేశాయి. అంతలో డాక్టర్ చెకప్కి రావడంతో మీరు కాసేపు బయట ఉండండి అంటుంది డాక్టర్. అందరూ కాసేపు బయటకు వెళ్తారు. ఎలా ఉంది మిస్సెస్ హర్షవర్ధన్ రెడ్డి అనగానే కళ్ళు పెద్దవి చేసి చూస్తూ సిగ్గుతో కనురెప్పలని టపటపా కొడుతుంది పాప. ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసిన డాక్టర్ చిన్నగా నవ్వుకొని తన టాప్ని పైకంటూ పొట్టని చెక్ చేస్తుంది. స్టిచ్చెస్ వేసాం కదా, ఒక 15 days రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తాం. మీరు ఇంత క్విక్గా రికవరీ అవుతారని అనుకోలేదు. ఐ కాంట్ బిలీవ్ దిస్ అంటుంది డాక్టర్ నమ్మలేనట్లుగా. మీ శ్రీవారు మిమ్మల్ని బాగా లవ్ చేస్తారు కదా, ఆయన విల్ పవరే మిమ్మల్ని కాపాడింది అనగానే అది లవ్ కాదు డాక్టర్, లస్ట్ అనుకుంటుంది మనసులో. అంజలి, ఒక 15 days లైట్గా డైజెషన్ అయ్యే ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. స్పైసీ ఫుడ్ తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు, ఓన్లీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మాత్రమే తినాలి. జంక్ ఫుడ్ తినకూడదు. ఓకే, యు ఆర్ సో స్ట్రాంగ్. మెడిసిన్ టైం టు టైం వాడి ఫాస్ట్గా రికవరీ అయ్యి మీ ఆయన్ని బాగా చూసుకో, ఓకేనా? అతడు నీకోసం చాలా ఎదురు చూస్తున్నాడు అని ఇంటెన్స్డ్గా అని ఇంకో ఇంజెక్షన్ వేసి బాగా రెస్ట్ తీసుకో, మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తాం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది డాక్టర్. బయటికి రాగానే హర్ష ఆమె దగ్గరికి వచ్చి, మిస్టర్ హర్ష, మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు. షీ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. టుమారో మార్నింగ్ తనని డిశ్చార్జ్ చేస్తాం, ఇంటికి తీసుకెళ్ళొచ్చు. కానీ 15 days కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే స్టిచెస్ వేసాం కదా, అవి కాస్త మానే వరకు ఆమెని బాగా చూసుకోవాలి. తర్వాత కూడా ఆమె హార్డ్ వర్క్ ఇలాంటివి చేయకూడదు అనగానే అలాంటిదేమీ లేదు డాక్టర్, తనని నేను బాగా చూసుకుంటాను. ఓకే, డైట్ కూడా ఆమెతో చెప్పాను, లైట్గా డైజెషన్ అయ్యే ఫుడ్ మాత్రమే ఇవ్వండి అనగానే ఓకే డాక్టర్, ఐ విల్ టేక్ కేర్. ఓకే హర్ష గారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.